హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శశిరామ్నండి. ఈరోజు మీకు సులభంగా చేసుకోవచ్చండి, ఈజీగా వంట రాని వాళ్ళు కూడా మష్రూమ్ కర్రీ చూపిస్తున్నానండి. ఫస్ట్ పాన్ పెట్టాలి, కొద్దిగా అది వేడైన తర్వాత ఆయిల్ వేసేది. ఒక పెద్ద ఆనియన్ తీసుకొని సన్న పీసెస్ కట్ చేసుకోవాలి, ఆనియన్ వేసేసేయాలి. తర్వాత టమోటా పేస్ట్ అండి, ఒక 2 టమోటాలు తీసుకొని పేస్ట్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అలాగే మటన్ మసాలా కర్రీ కొద్దిగా మటన్ మసాలా పౌడర్ తీసుకున్నానండి. ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. మష్రూమ్స్ వేడి నీళ్ళలో బాగా నానబెట్టేసి పైన కడిగేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను చూడండి. కొద్దిగా సాల్ట్ వేస్తే ఆనియన్ మెత్తబడుతుంది. దాని తర్వాత మనం ముందుగా పసుపు కొద్దిగా వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత ఆ పేస్ట్ ఉంటుంది కదా, టమోటా పేస్ట్ మొత్తం వేసేసేయాలండి. ఇంకా కొంతమంది అందులో జీడిపప్పులు కూడా నానబెట్టి వేసుకుంటారు. నాకు కొద్దిగా గ్యాస్ లాగా అనిపిస్తుందని వేయను. కారం వేసుకోవాలి, తగినంత కారం వేసేసుకొని బాగా కలిపి కొద్దిసేపు మూత పెట్టేసి చూస్తే ఆయిల్ తేలుతూ ఉంటుంది కదండి. అప్పుడు మనం కడిగి ముక్కలు చేసుకున్న నానబెట్టాలి. వేడి నీళ్ళలో నానబెడితే కాస్త మెత్తగా అవుతుందండి. ఆ ముక్కలు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న దాన్ని మష్రూమ్ని వేసేసి బాగా కలిపేస్తున్నాను. మష్రూమ్ కొద్దిగా గట్టిగా ఉంటుందండి, అంటే కొద్దిసేపు వాటర్ పోసి ఉడకబెడితేనే మెత్తబడుతుంది, బాగుంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిదండి మష్రూమ్. నాన్ వెజ్ తినని వాళ్ళు అప్పుడప్పుడు ఇది తింటూ ఉంటే బాగుంటుంది. ఏం చేశాను, కొద్దిగా వాటర్ పోసేసాను. వాటర్ పోసేసి కాసేపు మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అండి. 10 మినిట్స్లో మనకు బాగా అది దగ్గరగా అయిపోతుంది. కొద్దిగా మనం చివరిలో అది పొడి వేసుకోవాలండి, గరం మసాలా, ధనియాల పొడి ఉంటుంది కదా, అదిను మటన్ మసాలా పొడి వేసేసాను. లాస్ట్లో చివరిలో ఇంకా అంత దగ్గర పడ్డ తర్వాత కొత్తిమీర తురుము వేస్తున్నానండి. ఇది చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, రైస్లోకి కానీ సూపర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. అందరు సింపుల్గా చేసుకోవచ్చు, ట్రై చేయండి. మష్రూమ్ కర్రీ అంటే ఎలా చేయాలో ఏదేదో పెద్ద ప్రాసెస్ అనుకుంటాం కదా, అలా ఉండదు. ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.